అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనము గోల్కొండ కోట గురించి అయితే తెలుసుకుందాము. గోల్కొండ కోట అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మనకు ఆ కోట అనేది అంత పురాణ ప్రసిద్ధం అన్నమాట. అంత హిస్టరీ ఉండగలిగింది. మనకి ఇక్కడ వెళ్ళడానికి హైదరాబాద్లో చాలా చోట్ల నుంచి 66G అనే బస్సు అయితే అవైలబుల్గా ఉంది. ఇది ఆర్టీసీ బస్సు అని చెప్పారు ఇక్కడ, కానీ అది ఆర్టీసీ బస్సు అయితే కాదు. అక్కడ మీరు ఎలాంటి పాసులు అయితే అలో లేదు అక్కడ. సో మీరు ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి. లేదు మీరు ప్రైవేట్ ట్యాక్సీలో కానీ వెళ్తానంటే ఓకే, వెళ్ళొచ్చు. కాకపోతే అమౌంట్ అయితే చాలా ఎక్స్ట్రా అవుతుంది. దీంట్లో అయితే చూడండి 66G బస్సులో. సో ఓకేనా గైస్, ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. మనకి ఇక్కడ ఎంట్రన్స్లు ఉంటే ఇక్కడ ఎంట్రన్స్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ చూడొచ్చు టికెట్ కౌంటరు, 2 కౌంటర్లు అయితే ఉంటాయి. ఒకటైతే ఫారినర్స్కి ఉంటుంది, ఒకటైతే మన ఇండియన్స్కి అయితే ఉంటుంది. ఒక్కొక్కరికైతే 25 రూపీస్ అయితే ఉంటుంది. సో టికెట్ తీసుకున్న తర్వాత అక్కడ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మనము లోన్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూడండి, ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ అలా కొంచెం పైకి ఎక్కితే మీకు కొంచెము అంటే అక్కడ ఉన్న గ్రీన్ ఏరియా మొత్తము, గ్రీన్ పార్క్ మొత్తం అంతా కనిపిస్తుంది అన్నమాట. అది ఒకసారి చూసుకొని అదైన తర్వాత అక్కడే మనకి మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. దాని లెఫ్ట్ సైడ్ వెళ్తే మీరు ఒక మ్యాప్ అయితే చూస్తారు. ఆ మ్యాప్లో మొత్తం మీకు డీటెయిల్స్ అయితే ఉంటాయి, ఇక్కడ ఏమేమి ఉంటాయి అని. అది చూసుకున్న తర్వాత ఫోటో తీసుకోండి. దాని తర్వాత అక్కడ మనకు బుక్స్ అయితే సేల్ చేస్తుంటారు. దీని హిస్టరీ గురించి తెలుగు, కన్నడ, హిందీ అయితే ఉంటాయి అవైలబుల్గా. ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. ఎవరిని కావాలంటే తీసుకోవచ్చు. దాని తర్వాత అక్కడ ఎంట్రన్స్ ఇచ్చారు కదా, ఎంట్రన్స్ మెయిన్ అక్కడే కనిపిస్తుంది మీకు మెయిన్ డోరు. దాన్ని చప్పట్లు కొట్టే మండపం అని పిలుస్తారన్నమాట. అక్కడ చాలామంది చప్పట్లు అయితే కొట్టి ఆనందిస్తూ ఉంటారు. మీరు కూడా ఒకసారి కొట్టి ట్రై చేయండి. ఈ చప్పట్లు కొట్టే మంటపం అనేది ఒకప్పుడు అంటే ఎవరైనా అవతలే వాళ్ళు లోన్కి ఎవరైనా వస్తే తెలుసుకోవడానికైతే ఉపయోగించేవారు అన్నమాట. కాకపోతే ఇప్పుడైతే ఇది కామెడీగా అయితే ఉందన్నమాట. చప్పట్లు కొట్టడానికి యూజ్ చేస్తున్నారు. అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు అక్కడ ఒక చిన్న షాప్ కనిపిస్తుంది, స్నాక్స్ది. సో మీకు ఏమన్నా కొనుక్కొని వెళ్ళాలనుకుంటే అక్కడే కొనుక్కొని వెళ్ళండి. పైన కొంచెం ఇబ్బంది అవుతుంది. వాటర్ బాటిల్స్ కానీ, చిప్స్ ప్యాకెట్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ లోపలికి ప్లాస్టిక్ అయితే అలో ఉండదు. అంటే ఐస్ క్రీమ్స్ కప్స్ కానీ అలాంటివి ఏమన్నా మీరు బయటే తీసేసి వెళ్ళాలి, అలో చేయరన్నమాట. ఎందుకంటే తెలిసిందేగా, మొత్తం ప్లాస్టిక్ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తారు మన వాళ్ళని. సో ఓకేనా, మనకి పైన కూడా ఒక షాప్ అవైలబుల్గా ఉంది. కాకపోతే రేట్స్ అయితే డిఫరెన్స్గా ఉంటాయి, వేరే అవ్వచ్చు. ఎందుకంటే పైన కదా, హైట్లో ఖచ్చితంగా కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అయితే చెప్తారన్నమాట. సో అందుకని ఒక బ్యాగులు అయితే క్యారీ చేయండి బెస్ట్. ఈ గోల్కొండ కోట నిర్మాణం అనేది 1143లో జరిగింది. తర్వాత 1507 నుండి మొదలుకొని ఒక 62 సంవత్సరముల కాలంలో గోల్కొండ కోటను కుతుబ్ షాహీ వంశస్థులు నల్లారాతి కోటగా తయారు చేశారు. ఈ కోట బ్రిడ్జితో సహా 5 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంటుంది. ఈ గోల్కొండ కోట అనేది పురాణంలో అంటే అప్పటి కాలంలో వజ్రాల వ్యాపారానికి ఎంతో ఖ్యాతి సంపాదించిందన్నమాట. ప్రపంచ ప్రసిద్ధమైన కోహినూర్ వజ్రం కానీ, ఫిట్టి వజ్రం కానీ, హోప్ వజ్రము, ఓర్లాఫ్ వజ్రము ఈ రాజ్యంలోని పరిటాల కొల్లూరు గనుల నుండి వచ్చాయని అంటారు. ఈ కోటలో దాదాపు 87 అర్ధచంద్రాకారపు బురుజులు ఉంటాయి. అంతేకాకుండా 10 కిలోమీటర్ల పొడవు గోడను కలిగి ఉంటుంది ఈ కోట. కొన్ని బురుజులలో అయితే అప్పటి కాలంలో వాడిన ఫిరంగులు అయితే ఇంకా అలాగే ఉంచారన్నమాట, మన యాత్రికులకు చూడడానికి కోసం. ఇకపోతే ఈ కోటలో 8 సింహద్వారాలు, 4 ఎత్తగలిగే వంతెనలు, బోలెడన్ని రాచమందిరాలు, మసీదులు, గుళ్ళు, అశ్వశాలలు చాలా ఉండేవి అప్పట్లో. సింహద్వారంలో అన్నిటికంటే కిందది ఫతే దర్వాజా లేదా విజయ ద్వారము అంటారు. దాని నుంచే మనము గోల్కొండ కోటను చూడడానికి వెళ్తాము. ఈ కోటలో ఉన్న 9 ద్వారాల పేర్లు అయితే ఇలా ఉన్నాయి: ఫతే దర్వాజా, మోతీ దర్వాజా, కొత్తకోట దర్వాజా, జమాలీ దర్వాజా, బంజాలీ దర్వాజా,
పటాన్ చెరు దర్వాజా, మక్కా దర్వాజా, బొదిలీ దర్వాజా, బహిమని దర్వాజా. వీటిలో 1, 2, 3, 4, 5, 7 ఆ ద్వారాలు మాత్రం ప్రయాణికుల సౌకర్యం కోసం తెరిచి ఉంటాయి. మిగిలిన వాటిని మూసేసి ఉంటారు. ఈ కోటలో ఉన్న 87 బురుజులలో ముఖ్యమైనవి పెట్లా బురుజు, మూసా బురుజు, మజ్ను బురుజు ప్రసిద్ధిగాంచినవన్నమాట. పెట్లా బురుజు కోటకు ఉత్తర, పడమర మూలగా ఉంటుంది. ఈ గోల్కొండ కోటకు చాలా పేర్లు అయితే ఉన్నాయి. అంటే ఆ ప్రతి పేరుకి ఒక్కొక్క హిస్టరీ అంటే ఒక పురాణం అయితే ఉంది. నల్లరాతి కొండ అని పిలిచేవాళ్ళు, గొల్లకొండ అని పిలిచేవాళ్ళు, గోల్కొండ అని కూడా పిలిచేవాళ్ళు. గొల్లకొండ అనే దానికి పురాణం ఏం చెప్తుందంటే కథనం, గొర్రెల కాపరులు గొర్రెలు మేపుకునే ప్రాంతంలో ఉన్న కొండ కాబట్టి దీనిని మొదట్లో గొల్లకొండ అని పిలిచేవారని ఒక కథనం ఉంది. ఇంకోటి ఏంటంటే నల్లరాతి కొండ అంటే ఈ కోటను మొత్తం నల్లరాతితో నిర్మించారు కాబట్టి నల్లరాతి కొండ అని కూడా పిలిచేవాళ్ళు అప్పట్లో. తరువాత కాలక్రమేణా దీన్ని గోల్కొండ అని పేరైతే చేంజ్ చేశారన్నమాట. ఈ కోటలో చూడొచ్చు మనము అంతంత పెద్ద పెద్ద బండరాళ్ళు ఎలా పైకి తీశారనేది అయితే మనకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇక ఇంకా ఇది అంటే ఇప్పుడున్న వర్షాలకి అది ఇది కొంచెం పడిపోతుంది. కానీ దాన్ని రినోవేషన్ అయితే చేస్తున్నారు అన్నమాట. మళ్ళీ మీరు ఎవరైనా ఈ గోల్కొండ చూడటానికి వచ్చినప్పుడు త్వరగా అయితే కంప్లీట్ చేయకండి. కొంచెం మెల్లిగా చాలా ఉంది చూడడానికి అయితే మనకు. ప్రతి ఒక్క ప్లేస్ కవర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు చిన్న ప్లేస్లో కూడా కవర్ చేసుకోండి. చూడడానికి చాలా బాగుంటుంది. చూడొచ్చు మీరు వాళ్ళు చేసిన ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి గైస్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫిరంగులు, ఇదే అన్నమాట ఫిరంగులు. మనకి 3-4 చోట్ల అక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో కూడా చూస్తుంటారు మీరు ఫిరంగి. ఇక్కడ చూడొచ్చు ఒకే చోట 2 అయితే పెట్టారు. అక్కడి నుంచి అది చూసిన తర్వాత మీరు పైకి వెళ్ళాలి. 3-4 వేస్ అయితే ఉన్నాయన్నమాట. 3-4 దారులు ఉన్నాయి మీరు వెళ్ళడానికి పైకి. చాలా అంటే మీకు ఆల్మోస్ట్ అలా మీకు కనిపిస్తుంది కదా, చాలామంది వెళ్తుంటారు అక్కడ. వెళ్ళాలని మీకు ఇది ఈజీగా తెలుస్తుంది. అందులో ఒక్క చోటైతే అంటే ఒక వే అయితే క్లోజ్ చేసేస్తారు. అది రీజన్ అయితే తెలియదు అన్నమాట మనకి, ఎందుకు క్లోజ్ చేశారు అనేది. మీరు పైకి వెళ్ళే కొద్దీ వ్యూ అనేది చాలా బాగా ఉంటుంది, మారిపోతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తాను కదా, ఇక్కడ నుంచి మీరు కొంచెం పైకి వెళ్తే రామదాసు బందీఖానా ఉంటుంది. ఒకప్పుడు దీన్ని సామాన్లు భద్రపరచడానికి అయితే ఉపయోగించేవారు. తర్వాత దీన్ని బందీఖానగా అయితే మార్చారు. అందులో మనం చూడొచ్చు ఆరెంజ్ కలర్లో దేవుడి విగ్రహాలు అయితే చెక్కి ఉంటాయి. అది చూసిన తర్వాత మీరు అలా బయటికి వచ్చి అలాగే కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ సైడ్ వెళ్తే మీరు పైకి వెళ్ళొచ్చు. పైకి వెళ్ళే దారిలో ఒక గుడి అయితే కనిపిస్తుంది రైట్ సైడ్లో. ఆ గుడిలోకి అయితే వెళ్ళి చూసుకొని రండి గైస్. ఆ వెళ్ళే దారిలో మీకు రైట్ సైడ్లో ఒక బావి అయితే కనిపిస్తుంది. బావి చూడండి. ఇక్కడ నుంచి మనకి మొత్తం హైదరాబాద్ కనిపిస్తుంది. ఈ గోల్కొండ కోటలో హిందూ ఉద్యోగులలో ముఖ్యులైన అక్కన్న మాదనాల కార్యాలయము పైన ఉన్న కుతుబ్ షాహీ దర్బార్లో ఉంటాయంట. ఈ కోటలో మనము గండిశిల నుంచి నిర్మించిన కాకతీయుల కాలం నాటి హిందూ దేవాలయం కూడా చూడవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా హిందూ దేవాలయము, అది కూడా ఒకటి. ఇక్కడ మనకి వీకెండ్లో ఎక్కువ ఫారినర్స్ అయితే వస్తూ ఉంటారు. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడవచ్చు అక్కడ ఫారినర్స్ అని. చూస్తే ఖచ్చితంగా వాళ్ళని ఒకసారి మాట్లాడి ఫోటో అయితే తీసుకోండి. సో మన ఇండియన్స్ని అయితే చాలా గౌరవిస్తారు అన్నమాట వాళ్ళు. ఈ కోటలో మనకు మెయిన్ ప్లేసెస్ ఏవేవి ఉంటాయో అక్కడ ప్రతి చోట మీకు బోర్డ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. దాని గురించి అయితే మనము చూసుకోవచ్చు, దాని హిస్టరీ అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. కాదు అంటే మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, చాలా లాంగ్వేజెస్లో బుక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయని. సో ఆ బుక్స్ కూడా తీసుకుని వెళ్ళి మీరు అంటే ప్లేసెస్ హిస్టరీ గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు. మనకు ఎంట్రన్స్లో అంటే ఆ రైట్ సైడ్ కార్నర్కి లెఫ్ట్ సైడ్ కార్నర్కి గైడ్ మ్యాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అంటే ఈ కోటలో ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. దాన్ని ఫోటో తీసి అయితే పెట్టుకున్నాను అనమాట మీ మొబైల్లో. సో మీకు వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ నేమ్స్ అయితే ఈజీగా తెలుసుకోవడానికి చాలా బాగుంటుంది. నాకు ఫోటోలు అవసరం లేదంటే మీకు స్టార్టింగ్లోనూ గైడ్స్ అయితే అవైలబుల్గా ఉంటారు. హిందీ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, కన్నడ కానీ ఉంటారు. సో మీకు కావాలంటే వాళ్ళని అయితే హైర్ చేసుకోవచ్చు అనమాట గైడ్స్ని. మనకి కోటలో
పైకన్నా అంటే కిందనే గ్రీనరీ పార్క్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మనకి గోల్కొండ కోట వాళ్ళు. చూడడానికి చాలా బాగుంటుంది. అక్కడ ఖచ్చితంగా కాసేపు అయితే టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ మనకు రైట్ సైడ్‌లో మీరు పైకెళ్ళి మరి కిందకొచ్చేటప్పుడు ఒక మ్యూజియం అయితే ఉంటుంది. సో, ఆ మ్యూజియం అయితే క్లోజ్‌లో ఉండింది. మీరెళ్ళినప్పుడు ఒకవేళ ఓపెన్‌లో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఈ కోటలో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్‌కి ఒక్కొక్క చరిత్ర ఉందన్నమాట. ఆ చరిత్ర గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. చాలా బాగుంటుంది. సో, మనకి చాలా చోట్ల అంటే అప్పటి కాలంలోనే మనకి లోన జరిగిన అంటే మనకి కింద నీళ్ళెళ్ళేలాగా అయితే నిర్మించారనమాట. అలా అంటే మనకి ఎక్కువ చోట్ల గానీ, ఎక్కువ ప్లేసెస్‌లో గానీ కనిపించవన్నమాట. అప్పటి టెక్నాలజీతోనే యూజ్ చేసి మనకి అండర్‌గ్రౌండ్ వాటర్ ఎళ్ళేలాగా అయితే అవైలబుల్ చేశారు. అంటే ఒక బావి నుంచి ఔట్ సైడ్‌కి ఒక వేడి నీరు గానీ, చన్నీరు గానీ ఎళ్ళేలా డిజైన్ అయితే చేశారు మనకు ఈ కోటలో. మనము మెయిన్ ఎంట్రీ అయ్యేటప్పుడు అంటే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా! సో, అక్కడ మనము రైట్ సైడ్‌లో ఆహ్, శవాల గది అనేది ఒకటైతే చూడొచ్చు. సో, అదేంటంటే ఒకప్పుడు రాజుల కాలంలో ఎవరైనా రాజుల వంశస్థులు చనిపోయినప్పుడు వాళ్ళనక్కడే అంటే వాళ్ళకక్కడ స్నానాలు చేపిచ్చేవారనమాట. వేడి నీళ్ళు మరియు చన్నీళ్ళతో. అక్కడ మీరు సెపరేట్‌గా చూడొచ్చు. అయితే అది క్లోజ్‌గా ఉంది. మీరక్కడ బోర్డ్స్ అయితే గమనించవచ్చు. వేడి నీరు గది మరియు చన్నీళ్ళ గది అని. సో, అక్కడైతే వాళ్ళకైతే శవాలకు స్నానం చేపిచ్చి అక్కడి నుంచి బయటికైతే తీసుకొనెళ్ళేవాళ్ళన్నమాట. అంటే స్నానాలు అది వేడి నీళ్ళు, చన్నీళ్ళు స్నానాలు చేసేదనేది అప్పట్లో వాళ్ళ ఆచారం అన్నమాట. మనకి చెప్పాను కదా! సో, ఇది లాస్ట్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి షాప్ అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక్కడ కూడా మనం ఏమన్నా తీసుకోవచ్చు. మీరు ఏదన్నా తిన్న తర్వాత, యూజ్ చేసిన తర్వాత అక్కడ డస్ట్‌బిన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఆ డస్ట్‌బిన్‌లో అయితే వేయొచ్చు. అంటే బయట ఎక్కడ పడేయకండి. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చూస్తే గనక చాలా బాగోదు. సో, ఓకేనా? ఎవరైనా వాష్‌రూమ్స్ అనేది యూజ్ చేసుకోవాలనుకుంటే కిందనే ఉన్నాయి. సో, కింద నుంచి యూజ్ చేసుకోండి. పైన ఎక్కడ అవైలబుల్‌గా లేవు. ఇక్కడ మనకు ఈవినింగు లైట్స్ మరియు వాటర్ షో అయితే ఉంటుంది. సో, అది ఎవరన్నా కావాలంటే ఈవినింగ్ అయితే అమౌంట్ పే చేసి అయితే ఎళ్ళొచ్చు. అది కాస్ట్ అయితే కొంచెము హెవీగా ఉంటుంది. సో, చూసుకోండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడే అన్నమాట అది వాటర్ షో. లైటింగ్ షో అయితే ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. చూడొచ్చు మనము. సో, మీకిక్కడ ఒక బోర్డ్ అయితే యేసుంటారు. టైమింగ్స్ ఏంటి, అమౌంట్ ఎంత ఉండొచ్చని. సో, అంటే ఈవినింగ్ 6:15 నుంచి అయితే స్టార్ట్ అయితుందన్నమాట. అది షో. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. కాకపోతే కొంచెము అంటే ట్రాన్స్‌పోర్టేషన్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో, చూసుకొనైతే ఇక్కడ వెయిట్ చేయడం గానీ, దానికోసం లైటింగ్ షోకి సో, ఇక్కడ చూడొచ్చు మనం శవస్నాన వాటిక అనేదైతే మనకు బోర్డయితే అక్కడ చూడొచ్చు. మనం అవైలబుల్‌గా ఉంది. దాని గురించి హిస్టరీ గురించి అక్కడ బోర్డయితే యేసుంటారు. శవస్నానాల గది అని. సో, ఇదే అన్నమాట అది. స్టార్టింగ్‌లో మీకు కనిపిస్తుంది. సో, ఓకేనా గైస్? వీడియో చూసినందుకు చాలా థాంక్స్.